అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2014 నుంచి 19గా ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు నేను అమరావతికి మద్దతు, రైతులు 33,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలైనా అవసరం అయితే ఇవ్వండి, నేను మీకు మద్దతు తెలుపుతున్నాను అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో మావిగాని రాజధాని అంటున్నారు. మధ్యలో ఇంకా చాలా మాటలనేవి వచ్చాయి, మనం కూడా మీడియా ముఖంగా విన్నాము, చూసాము. ఎలా అనిపిస్తుంది ఒక రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రకాలుగా మాట్లాడడం, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే పబ్లిక్గా మీకు ఏమనిపిస్తుంది? ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2014లో అమరావతి మద్దతుగా రైతులకు కూడా మద్దతు తెలిపారు. పొలాలు ఇవ్వండి, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం రాజధానికి అని చెప్పారు. కానీ ఆ తరువాత 2019లో కూడా ఇంకో విషయం అండి, 2014లో మేము కూడా సపోర్ట్ చేస్తాం అమరావతికి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు మేము రాజధానిలో నిర్మించారు. అప్పుడు రోజా గారు కూడా తాడేపల్లిలో గృహప్రవేశానికి వెళ్ళి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఇక్కడే అమరావతి ఉండిద్దని చెప్పి చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇటువంటి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందరి దగ్గర వీడియో విజువల్స్ కూడా ఉన్నాయి. కానీ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత అమరావతి రైతులను ఇబ్బంది పెట్టడం కానివ్వండి, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడం కానివ్వండి, అనేక విధాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగతి పాలలేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే ఒక స్టాండ్ మీద ఉండి ఆ కమిట్మెంట్ మీద వెళ్తే మీ యొక్క పార్టీ అనేది రాబోయే రోజుల్లోనే మీరే బలం చేసుకోగలరు. కానీ రోజుకో మాట పూటకో మాట ఇట్లా చేస్తూ ఉంటే మీకు భవిష్యత్తులో మీ యొక్క పార్టీ పుట్టగొడి లేకుండా కూడా పోయిద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.